ఓకే, ఇవాళ మనది ఫస్ట్ క్లాస్. సో వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ అంటే మీరు ఏం చెప్తారు? పైథాన్ అంటే ఏంటి? మీరు ఏమైనా చెప్పండి, మీకు తెలిసింది. పైథాన్ అంటే ఏంటి? స్నేక్ అని చెప్పకండి, ఆ స్నేక్ కాకుండా వేరే వాడు ఏం తెలిసినా చెప్పండి. పైథాన్ అంటే ఏంటి? సో పైథాన్ అంటే ఏంటి అంటే పైథాన్ అంటే ఏంటి అంటే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? దాని గురించి కూడా 2 days క్లాస్ ఉంటుంది అన్నమాట. నో ప్రాబ్లం. ఓకేనా? సో పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజా, కంపైలర్ లాంగ్వేజా? సో ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటో తెలియదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటో తెలియదు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడ మనకు ఏం తెలియదు. ఈ వర్డ్స్లో మనకి ఏమైనా వర్డ్స్ తెలుసా? ఏం తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పైథాన్ రావాలంటే ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఆ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడైతే ఈ వర్డ్స్ని అయితే వదిలేయండి. పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి, ఈ వర్డ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, మరి ద నెక్స్ట్. సో వై పైథాన్? మీరందరూ పైథాన్ ఎందుకు తీసుకున్నారు? పైథాన్ ఎందుకోసం తీసుకున్నారు? పైథాన్ చెప్పాలి. చాలామందికి పైథాన్ ఎందుకు తీసుకున్నారంటే నేను చెప్తాను, వినండి. మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేటివ్ కానీ, మీ ఇంకెవరైనా కానీ ఏం చెప్పుకుంటారంటే, నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏం నేర్చుకోమంటారు? పైథాన్ నేర్చుకోండి. పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది, ఈజీ సింటాక్స్ ఉంటుంది, పైథాన్ నేర్చుకోండి బాగుంటుంది అని చెప్పుంటారు. జావాతో పోల్చుకుంటే సింటాక్స్ అనేది ఈజీ ఉంటుంది, ఇది పైథాన్ నేర్చుకో అని చెప్పి ఉంటారు. అంతేనా? నువ్వు నాన్ ఐటీ అయినా పర్లేదు, కానీ నువ్వెవరైనా కానీ పైథాన్ నేర్చుకుంటే ఈజీగా సింటాక్స్ ఉంటుంది, దానికి ఫ్యూచర్ ఉన్నది అని కొంతమంది తీసుకుంటారు. కొంతమంది వాళ్ళ ప్యాషన్ బట్టి తీసుకున్నారు. కొంతమంది ఎలా చూజ్ చేసుకున్నారంటే, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, నేను మెషిన్ లెర్నింగ్, నేను డేటా సైన్స్ నేర్చుకోవాలి అని కొంతమంది ప్యాషన్ తోటి తీసుకుంటారు అన్నమాట. వాళ్ళకి పైథాన్ అనేది మ్యాండేటరీ కాబట్టి అట్లా తీసుకుంటారు. కొంతమంది ఏమో మా యొక్క కంపెనీస్ పైథాన్కి షిఫ్ట్ అవ్వమని అన్నారు, పైథాన్కి అప్గ్రేడ్గా అమ్మన్నారని కొంతమంది, లేదంటే డేటా అనలిటిక్స్కి వెళ్దామని కొంతమంది. ఇలాంటి రీజన్స్ ఉంటాయన్నమాట. అట్లా రకరకాల రీజన్స్, నీడ్స్ బట్టి రకరకాలుగా నేర్చుకుందామని అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు అన్నమాట కదా. అవునా? సో అదన్నమాట. సో ఇప్పుడు మనం దేని గురించి డిస్కషన్ చేద్దామంటే, మనకు పైథాన్ అనేది ఎందుకు బెస్ట్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎందుకు నేర్చుకున్నామంటే, ఫస్ట్ పాయింట్ చూడండి. ద పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. మనం వేరే లాంగ్వేజ్తో పోల్చుకుంటే సింటాక్స్ అనేది పైథాన్లో ఈజీగా ఉంటుందని మనం పైథాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మరి సింటాక్స్ అంటే ఏంటి బ్రో అని అంటుకోవచ్చు. సింటాక్స్ అంటే ఏంటి బ్రో అంటే, సింటాక్స్ అంటే ఏం లేదు బ్రో. సింటాక్స్ అంటే జస్ట్ రూల్స్ అన్నమాట, రూల్స్ అన్నమాట. ఇట్లా రాయాలి అని రూల్స్ అన్నమాట. సో పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అని అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, పైథాన్ ఈజ్ హ్యాండీ ఫర్ వెబ్ డెవలప్మెంట్ పర్పస్. ది లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్. డేటా సైన్స్ హ్యాస్ మల్టిపుల్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఇంకొకటి గుర్తుంచుకోండి, పైథాన్ యూజ్డ్ ఎంఎల్ టూల్ ఫ్లెక్సిబిలిటీ రీహాబిలిటింగ్ పైథాన్
ఆటోమేట్ టాస్క్స్. పైథాన్ తోటి నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేసుకో, డేటా సైన్స్ చేసుకో, నువ్వు ఆటోమేషన్ చేసుకో, నువ్వు గేమ్ డెవలప్మెంట్ చేసుకో, నువ్వేమైనా చేసుకో, నువ్వు గ్రాఫిక్స్ చేసుకో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకో, IoT కూడా చేసుకో, డేటా అనాలిసిస్ కూడా చేసుకో. నువ్వు ఏం చేసుకోవాలనుకున్నా కూడా చాలా లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ కానీ, మాడ్యూల్స్ కానీ, ప్యాకేజెస్ కానీ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు ఇక్కడ ఉంటాయి, పైథాన్లో ఉంటాయి అన్నమాట. సో నేను ఇది చేయాలి అని అంటే పైథాన్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఒక్క లైబ్రరీ కానీ ప్రతి ఒక్కటి మనకి పెట్టారన్నమాట. అందుకే ఈ పైథాన్ అనేది అంత ట్రెండింగ్గా ఉన్నదన్నమాట. అర్థమవుతుంది కదా చెప్పింది. బ్రో ఏంటి లైబ్రరీ, ఏంటి ఫ్రేమ్వర్క్, ఈ ప్యాకేజ్ ఏంది అని డౌట్ ఉండొచ్చు మీకు. నేను అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకుందాం అని అనుకుంటారో వాళ్ళకి ప్రతి ఒక్క డోర్ అనేది ఓపెన్ అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఒక బిల్డింగ్ గేట్లోకి ఎంటర్ అయితే మీరు ఏ రూమ్లోకైనా ఎంటర్ కావచ్చు. అట్లా ఈ పైథాన్ నేర్చుకుంటే మీరు ఏ డొమైన్కైనా, మీకు ఏ డొమైన్ కావాలంటే ఆ డొమైన్కి వెళ్ళచ్చు. ఓకేనా, క్లియర్ కదా ఇప్పుడైతే? ఓకే, మరి పైథాన్ లైబ్రరీసు అవన్నిటిని డిస్కషన్ చేద్దాం. ఈ క్లాస్ అయిపోయేసరికి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తా. అప్పటి నుంచి సింటాక్స్ అని చెప్తున్నా కదా బ్రో. ఏంది ఈ సింటాక్స్ అంటే? వేరే లాంగ్వేజ్కును పైథాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇటు సైడ్ అంతా సి ప్రోగ్రామింగు, ఇదంతానేమో పైథాన్ది. సి ప్రోగ్రామింగ్లో ఓన్లీ హలో వర్డ్ అని అవుట్పుట్ రావడానికి మనం ఎన్ని లైన్లు రాస్తున్నాం? ఎన్ని లైన్లు రాస్తున్నాం? కౌంట్ చేసి చెప్పండి. ఒక చిన్న హలో వరల్డ్ అని రావడానికి మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తున్నామో చూడండి. ఇక్కడ 8 అంటే 7 రాసినాం ఇక్కడ. కానీ పైథాన్ సింహం సింగిల్గా వస్తుంది కాబట్టి పైథాన్ అనేది సింగిల్ లైన్తో అయిపోతుంది. మరి ఇప్పుడు మీకు 7 లైన్స్ తోటి రాసింది ఈజీగా ఉంటుందా, లేదంటే సింగిల్ లైన్స్ తోటి రాసింది ఈజీగా ఉంటుందా? ఇది ఈజీగా ఉంటుంది. 99% ఒక్క లైన్ రాసేది చూజ్ చేసుకుంటారు అన్నమాట. తక్కువ టైం పడుతుంది, ఈజీగా రాసుకోవచ్చు. ఈజీగా ఉండాలని అందరు కూడా ఆలోచిస్తారు అన్నమాట. ఎవరైనా కానీ స్మార్ట్గా ఆలోచిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది సింటాక్స్ అనేది, ఇట్లా ఉంటుంది అన్నట్టు. సి లాంగ్వేజ్ సింటాక్స్ ఈజీగా ఉన్నదా, పైథాన్ సింటాక్స్ ఈజీగా ఉన్నదా చెప్పండి? పైథాన్ సింటాక్స్ ఈజీగా ఉంటుంది అన్నమాట. సో పైథాన్ అనేది అందుకే ఈజీ టు లెర్న్ అన్నట్టు. ఓకేనా, అది. దెన్ ఇంకా ఏమున్నాయంటే, ఇంకోటి చూడండి, జావా చూడండి. జావాలో ఒక్కరికి అయినా ఏమైనా అర్థమైందంటే, ఇదేంటి హలో వరల్డ్ ఎడు CBA ఇది రావడానికి ఇదంతా రాయాలి. ఇక్కడ చూడండి, పైథాన్లో చూడండి, కంపేర్ చేయండి. కంపారిజన్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏమో రాసినాం. ఇక్కడ ఏదో పబ్లిక్ క్లాసు, ఏదో ఎడుకని, స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఏమో రాసినాం. సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ LN ఏంటో కూడా తెలియదు మనకు అసలు. జావాలో పెద్ద ప్రాసెస్ ఉన్నదన్నమాట. మనకి ఇక్కడ పైథాన్లో తక్కువ లైన్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు పైథాన్ లైన్లో. మరి ఇప్పుడు జావా చూజ్ చేసుకుంటారా, పైథాన్ చూజ్ చేసుకుంటారా? ఏది ఈజీగా అనిపిస్తుంది? సీనా, జావానా, పైథానా? మీకు ఏది ఈజీగా అవుట్పుట్ రావడానికి ఏది ఈజీగా మీకు కంఫర్టబుల్గా ఉంది చెప్పండి. దీని గురించి మళ్ళీ ఇంకా ఫర్దర్గా అయితే చూస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎట్లా రాస్తాము అనేది మాత్రం చూస్తాం. మరి జావా నాకు అవసరం లేదంటే అవసరమే, బట్ రాని వాళ్ళకి పైథాన్ అనేది బెస్ట్ అన్నట్టు. ఒక డిఫరెన్స్ అనేది అర్థం కావడానికి నేను చూపించిన అన్నమాట ఇది. ఓకేనా, సో ఇది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక పెద్దయిన గురించి, గ్రేటెస్ట్ లెజెండ్, ఈ లెజెండ్ గురించి మనం మాట్లాడాలి. ఏంటంటే ఇతనే అన్నమాట. ఇతను నేమ్ ఏంటో తెలుసా?
గాడియో వ్యాన్ రొసమ్. ఇతను మనకి పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కనిపెట్టిండు, ఎలా కనిపెట్టాడు అనేది చూసుకుంటే 1989లో డిసెంబర్లో కనిపెట్టిండు. మరి ఈయన పైథాన్ అని నేమ్ ఎందుకు పెట్టిండంటే ఇక్కడ చూడండి, BBC టీవీ షోలో ఏమొచ్చింది, మౌంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనేది ఒకటి చూసిండు అన్నమాట. ఈయన చూస్తే అందులోకి వెళ్ళి ఈ పైథాన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి పైథాన్ లాంగ్వేజ్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. అర్థమవుతుందే? ఎవరన్నా అడిగిళ్ళు అనుకో చెప్పాలి ఇట్లా. అండ్ ఇతను ఏం ఇన్స్పిరేషన్ తోటి చేసిండు అని అంటే, ఇగో ఏబీసీ లాంగ్వేజ్ మాడ్యూల్ 3 అనే ఈ లాంగ్వేజ్లను చూసుకొని అతను ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు అన్నమాట. అతనికి ఇదే ఇన్స్పిరేషన్ అన్నట్టు, ఈ 2 లాంగ్వేజ్లు అన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి బ్రతికే ఉన్నాడు. ఒకసారి క్రోమ్లో చెక్ చేయండి, బ్రతికే ఉన్నాడు అన్నట్టు. ఈయన చాలా కంపెనీల్లో వర్క్ చేసిండు. ఈ పెద్ద ఆయన అమెజాన్లో చేసిండు, చాలా చేసిండు. అంటే ఇతను వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఫేమస్ స్టార్ అయిపోయింది అన్నమాట ఒక పైథాన్ తోటి. అట్లా ఉంటుంది మరి పైథాన్ తోటి. సో డిఫరెంట్ ఇప్పుడు పైథాన్లో డిఫరెంట్ ప్యాకేజెస్, మాడ్యూల్స్ అవన్నీ ఉంటాయి కదా. మరి అవన్నీ ఈయన కనిపెట్టిండంటే కనిపెట్టలే, కమ్యూనిటీ పెంచుకుంటూ వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోని, మీరున్నారు ఓకేనా. మీరు ఏం చేస్తారు, లైబ్రరీని కనిపెట్టిరు, దాన్ని ఏం చేస్తారు, మీ పేరు పెట్టుకొని లేకుంటే ఏదైనా పేరు పెట్టుకొని, మీకు నచ్చిన పేరు పెట్టుకొని దాన్ని ఏం చేస్తారు, పబ్లిష్ చేస్తారు. అట్లా ఈయన ఏం చేసిండంటే జస్ట్ ఇన్వెంట్ చేసి వదిలేసిండు. మిగతా వాళ్ళందరూ ఆ కమ్యూనిటీ కలిసి దాన్ని డెవలప్ చేసారు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి డెవలప్ చేసారు. ఓకేనా, అర్థమవుతుంది కదా, క్లారిటీ వస్తుంది కదా నేను చెప్పేది. ఇంకా వస్తుంది, ఆగండి, నో ప్రాబ్లం. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ అంటే ఏంటి, మీరు ఒక మొబైల్ తీసుకున్నారు, లేకుంటే తీసుకోవాలనుకున్నారు, ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నారు, బైక్ తీసుకోవాలనుకున్నా, కార్ తీసుకోవాలనుకున్నా, స్కూటీ తీసుకోవాలనుకున్నా, ఏం తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఏం చేస్తారు, స్పెసిఫికేషన్స్ అనేది చూస్తారు. అంతేనా? మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏం చూస్తారు, ఫీచర్స్ చూస్తారా, దాని ఫీచర్స్ చూస్తారా లేదా, స్పెసిఫికేషన్ చూస్తారా లేదా, చూస్తారు కదా. సో అయితే పైథాన్కి ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎందుకు నేర్చుకోవాలి పైథాన్ని అనేది డౌట్ రావచ్చు మీకు కదా, అంతేనా? వచ్చిందా డౌట్? ఇప్పుడు స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, ఈజీ టు కోడ్. అర్థమైంది ఏమన్నా? ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే పైథాన్ని మనము ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని నెలలైనా, ఎన్నింత కోడ్ అయినా కానీ రాసుకోవచ్చు, ఏ లైబ్రరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనము పైథాను సింగిల్ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కూడా. అందుకే దీన్ని ఓపెన్ సోర్స్ అని అంటామన్న, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకేనా, మీకు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈజీ టు రీడ్, ఈజీగా చదువుకోవచ్చా. మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఆ కోడ్ని చదవాలంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు ఆ వర్డ్ ఎందుకు వచ్చింది, ఆ వర్డ్ ఎందుకు రాయాలి అనేసి మీకు ఒక డౌట్ వస్తుంది అన్నమాట. కానీ పైథాన్లో మాత్రం ఎట్లా ఉంటుందంటే మీరు ఈజీగా చదివి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా సింపుల్గా, ఈజీ టు రీడ్ అది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అని తర్వాత చూద్దాం. సో దానికి 2 క్లాసెస్ ఉంటుంది. ఓకేనా, 2 days క్లాస్ తీసుకుంటాం దాని మీద, నో ప్రాబ్లం. అప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాత్రం ఏం గుర్తుపెట్టుకుంటారు, పైథాన్ అనేది ఈజీగా సపోర్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోండి అంటే GUI ప్రోగ్రామింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. GUI ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ని కూడా సపోర్ట్ చేసుకుంటుంది. ఓకేనా, మరి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు అదేంటిది లైవ్లో చూపించాలా? మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది? ఇప్పుడు నాకేం కనబడుతుంది? ఇక్కడ 9 కనబడుతుంది. క్లిక్ చేసిన అంటే గ్రాఫికల్గా ఇంటరాక్ట్ అవుతున్నమాట. గ్రాఫికల్గా నేను కనెక్ట్ అవుతాను అన్నమాట. ఇన్ కేస్ మీకు 9 కనబడకుంటే మీరు క్లిక్ చేస్తారా? చేయరు కదా. గ్రాఫికల్గా మీకు 9 అనేది కనిపిస్తుంది కాబట్టి మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ 4 అనేది కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తున్నాం. 10 అనేది ఇప్పుడు కనిపిస్తుంది, 1 0 కనిపిస్తుంది కాబట్టి మనం క్లిక్ చేస్తాం. అంటే గ్రాఫికల్గా చేస్తున్నాం అన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ కూడా పైథాన్తో బిల్డ్ చేయవచ్చు అని చెప్తాను అన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ కూడా పైథాన్ తోటి బిల్డ్ చేయవచ్చు. ఓకేనా, చాలా బిల్డ్ చేయవచ్చు పైథాన్ తోటి, అదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈజీ టు డీబగ్ అంటే ఏంటిది అంటే, ఇన్ కేస్ మీ దగ్గర ఒక చిన్న సినారీ చెప్తే వినండి. ఇన్ కేస్ మీ దగ్గర ఒక లైన్ నుంచి 1000 లైన్స్ కోడ్ ఉన్నది అనుకోండి. మీకు 1000 లైన్స్లో ఎర్రర్ వచ్చిందనుకో, ఎర్రర్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ 1000 లైన్స్ని మొత్తం వెరిఫై చేస్తే బాగుంటుందా, లేకపోతే ఆ 1000 లైన్స్లో ఎర్రర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పార్ట్గా డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందా? ఎర్రర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం మీకు ఈజీగా ఉంటుంది? మొత్తం ఒకటేసారి ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుందా, లేకుంటే మీకు పార్ట్గా డివైడ్ చేసుకొని పెట్టుకుంటే, పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి ఎర్రర్ అనేది ఫైండ్ చేయడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. మీరు ఒకటి గమనించారా? మీరు చిన్నప్పుడు అందరూ కూడా ఇసుక తెలుసా? సాయిల్లో చిన్న కర్ర వేసి ఒక ఆట ఆడతాం చూసినావా? ఒకటి హ్యాండ్ పెట్టి కర్ర పెట్టి దూదుబిల్లో ఏమో అంటారు, లైక్ అంటే ఆ కర్రను ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆ గేమ్ని ఏమంటారు తెలుసా? అది ఏదో ఒక గేమ్. ఆ గేమ్ తోటి అందరికీ తెలుసు కదా. ఆ గేమ్ తోటి ఆ గేమ్ ఎప్పుడు చేస్తాం? చిన్నప్పుడు కర్రబిల్ల, రైట్, గుర్తొచ్చింది, కర్రబిల్ల. ఆ ఇసుకలో ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రని ఇసుకలో పెట్టి మీరు దాన్ని మూసి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తేనేమో పాయింట్, లేకుంటే లేదు అనేది గేమ్ అయితే తెలుసు కదా. అది ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా చేస్తాం? అక్కడ ఉన్నదాన్ని పార్ట్గా డివైడ్ చేసుకొని అందులో అక్కడ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. మీ దగ్గర ఎంతైతే కోడ్ ఉందో ఆ టోటల్ మొత్తం కోడ్ని ఒకేసారి డిబగ్ చేయడం ఈజీ ఉంటుందా, లేదంటే పార్ట్లుగా చేయడం ఈజీ ఉంటుందా? పార్ట్లుగా చేసుకొని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ ఉంటుంది. ఫస్ట్ ఒక పార్ట్ చేస్తారు, ఈ పార్ట్లో ఎర్రర్ లేదు, నెక్స్ట్ పార్ట్కి వెళ్తారు, ఆ పార్ట్లో చూద్దాం, ఆ పార్ట్లో కూడా ఎర్రర్ లేదు. అట్లా పార్ట్లుగా చూసుకుంటారు అన్నమాట. అట్లా చూసుకుంటూ వెళ్తే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుంది? క్లారిటీ ఉంది కదా? గేమ్ గుర్తొచ్చిందా? ఇప్పుడు ఆడకండి, ఓకేనా? ఎవరికైనా తెలిసి ఉంటుంది నార్మల్గా, అందరికీ. సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు, విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, అదన్నమాట.
నెక్స్ట్ పైథాన్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. పోర్టబుల్ అంటే ఏంటిది? పోర్టబుల్ అంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కొందరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది తెలుసా? ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి, మ్యాక్ ఓఎస్ ఉంటుంది, లేకుంటే లైనెక్స్ ఆర్ యూనిక్స్ ఉంటుంది, లేకుంటే రాస్బెర్రీ పై. డిఫరెంట్ ఉంటాయి, అవునా? డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి కొందరికి. మరి ఈ పోర్టబుల్ ఏంటి అంటే నేను మీకు పైథాన్ ఫైల్ విండోస్లో రాసి మీకు ఇచ్చాను అనుకో, మీకు మ్యాక్రోలో రన్ చేసుకోవచ్చు, లైనెక్స్లో రన్ చేసుకోవచ్చు, రాస్బెర్రీలో కూడా రన్ చేసుకోవచ్చు. ఇది మీరు పైథాన్ ఫైల్ని ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కానీ రన్ చేసుకోవచ్చు. మరి ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే, ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ అంటే వేరే లాంగ్వేజ్ తోటి పైథాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నట్టు. పైథాన్ని ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ని సి తోటి చేసుకోవచ్చు, పైథాన్ని జావా తోటి చేసుకోవచ్చు, లేదంటే పైథాన్ని సి షార్ప్ తోటి చేసుకోవచ్చు, ఎట్లనైనా చేసుకోవచ్చు. అది ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ అన్నమాట. అది లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏంటిదంటే మీకు మీ నియర్లీ 35,000 ప్లస్ ఉన్నాయి అన్నట్టు. ఈ లైబ్రరీస్ అనేవి 35,000 ప్లస్ ఉన్నాయి. 35,000 ప్లస్ ఉన్నాయి. ఇన్ని లైబ్రరీలు ఉంటాయా? అన్ని లైబ్రరీలు ఉన్నాయంటే దీనికి చాలా హెవీ కమ్యూనిటీ అనేది ఉన్నది. ఇన్ కేస్ పైథాన్ని వేరే లాంగ్వేజ్ బీట్ చేయాలంటే ఫస్ట్ ఆ పైథాన్ కమ్యూనిటీని బీట్ చేయాలి. పైథాన్ కమ్యూనిటీని బీట్ చేసిన తర్వాత పైథాన్ని బీట్ చేయొచ్చు అనమాట. అంతవరకు లేదంటే పైథాన్ని బీట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ డైనమిక్ టైప్డ్ అంటే ఏంటంటే రేపటి క్లాస్లో చెప్తాను, ఓకేనా? తెలిసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. లేదు అంటే నేను రేపు చెప్తా, ఓకేనా? డైనమికల్లీ ఇది గుర్తుంచుకోండి, ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఓకే కదా? డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైనమికల్ అంటే x = 10 ఇట్లా ప్రింట్ x. కానీ ఇప్పుడు స్టాటికల్లీ టైప్డ్ అంటే ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంట్ x, క్యార్ y, x = 10 ఇదంతా రాస్తామన్నమాట. ఇవి ఇక్కడ మీరు ఇలా ఈ డైనమికల్లీ అంటే ఏంటంటే ఇందులో ఇంట్ అని, ఇందులో క్యార్ అని, ఇందులో ఏం రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా? అర్థమైందా? రాను మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ ఒక్కటి అర్థమవుతుంది అన్నమాట, ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్. డైనమికల్లీ టైప్డ్ స్టాటికల్లీ టైప్డ్ చూసినాం. ఇక్కడ ఇంట్ x అని రాసినాం, ఇక్కడ డైరెక్ట్ x అని రాస్తాం. ఇక్కడ డిక్లేర్ చేయమన్నట్టు, ఇక్కడ డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేసి ఉంటుంది. ఇక్కడనేమో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇంకోటి చూడండి, ఇక్కడనేమో ఇంత కోడ్ రాసినాం, ఇక్కడ ఎంత రాసినాము ఇవన్నీ C++ జావాలో ఇంత రాయాలి. ఇక్కడ చూడు ఈ పైథాన్లోనేమో ఇంతే, సింపుల్, ఓకేనా? రేపటి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం అదంతా. దేని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా? అంతా నేర్చుకుంటాం. ప్రతి ఒక్క టాపిక్ గురించి డిస్కషన్ చేస్తాం మనం. క్లారిటీ వస్తుందా? అర్థమవుతుంది కదా? ఓకే కదా?